హలో హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి లాంగ్ కిరాయి పడ్డది. నెల్లూరు పోతున్నా. 2 బండ్లు అయితే పోతున్నాయి. నా బండి ఒకటి, మా బావ బండి. ఇవాళ చేసుకున్నాము. ఇక మా బావ బండి కూడా నిండింది. 2 బండ్లు వేసుకుని పోతున్నాము. ఎంతమంది ఆర్టీ ఆపుతారో, ఎంతమంది పోలీసులు ఆపుతారో. ఫస్ట్ బండి నాదే ముందెళ్ళింది. నేను వచ్చేసి సిబిఎస్ వ్యాక్సిన్ నుంచి వచ్చిన, సిబిఎస్ వెనక నుంచి వచ్చిన. మా బావ ఏం చేసిండు, ఇట్లా చెదరగట్టు వచ్చిండు. బండి చూస్తే కనిపిస్తలేదు. ఆడైనా మళ్ళీ అక్కడ కనిపించింది, మళ్ళీ కనిపిస్తలేదు. ఏడున్నాడే సంప్రదాయంతో సిటీగానే బండి చూపిస్తాడు. ఏడు చూసినా బండి కనిపిస్తుంది. ఈ అవుటర్ రింగ్ రోడ్ కాడ అయితే వచ్చి అన్నం తిన్నాం మంచిగా. బండ్లు ఆ సైడ్ లాప ఇక్కడ అక్కడ నుంచి మన స్టార్టింగ్ అక్కడ లారీలో నించినప్పుడు అక్కడ నుంచి దగ్గర దగ్గర ఆ పెట్రోల్ దాకా మొత్తం మెస్లే ఉన్నాయి, భోజనంశాలనే ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ ఏరియాలో పోయేటోళ్ళు, ఇక్కడ ఈ రూట్లో పోయేటోళ్ళు మొత్తం ఇన్ని హ్యాపీ తినేస్తారనమాట. అన్నీ చెప్తాయి ఇక్కడ. బోటి, కాలేజా, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తప్పిపోతాయి. కూడా ఒక రౌండ్ లైవ్ వేసుకొని వెళ్ళాలి. ఇక మా జీవాలు ఏం తినలేవు, మేమైతే తినేసాం. లైట్గా వర్షం చింగులు కూడా పడ్డాయి. అక్కడ మెరుల్లో లైట్ వర్షం కూడా పడుతుందంట. మన దగ్గర అయితే వర్షం లేదు. మరి ఇప్పుడాక పడ్డది లైట్గా, కానీ మరి ఆగిపోయింది. ఏం చేస్తున్నావు? కూలెంట్ చెక్ చేస్తాం. కూలెంట్ వాటర్ పోస్తుంది. నా దాంట్లోవి కొంచెం తక్కువ ఉంది. కూలెంట్ వచ్చినాక పోసుకుంటా. నీ బండి అయితే అది పాత బండి, నేను చెక్ చేసుకోవాలా కదా. పాత బండి కొత్త బండి ఏదన్నా అంతే. అట్లా ఇప్పదు రేటు టక్కను. ఎప్పుడంటే అప్పుడు వేడి మీద ఏది వస్తుంది అట్లా ఏది ఎప్పుడు. కనిపిస్తున్న స్పీడ్ బ్రేకర్లు చాలా డేంజర్ చేసారు. బండి అంతా ఖరాబ్ అయిపోతుంది. వేస్తే ఒక స్పీడ్ బ్రేకర్ పెద్ద వేసుకుంటే ఏం కాకపోవచ్చు, స్లో అయ్యి వెళ్ళకపోతుండే. ఇదిగో బండి అంతా సర్వనాశనం అవుతుంది. ఏమన్నా ఆ స్పీడ్ బ్రేకర్లు వేయడం వల్ల బండి అంతా సార్ ఖరాబ్ అయిపోతుంది. కార్లు అంటే ఇక వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మన గుడ్స్ బండి ఎట్లా లోడ్ వేసుకొని స్పీడ్ బ్రేకర్ మీద బండి పోవాలంటే ఉన్న నడుబొడ్లు మొత్తం లూజ్ అయిపోయి కింద పడిపోతుంది. ఫాస్ట్ కూడా కొన్ని పడిపోతున్నాయి. అట్లా ఉంది ఆ స్పీడ్ బ్రేకర్లు. అంత డేంజర్ చేసినారు. ఒక స్పీడ్ బ్రేకర్ అయినా పెద్దది వేసినట్టే ఏం కాకు, మెల్లగా ఆపుకున్నా ఇట్లా స్లో అయిపోతుంటుంది. ఇది మరి ఇసులు పోకుండా ఇసులు పోయినట్టే ఉంది, కానీ బండ్లని ఖరాబ్ చేసినట్టు స్పీడ్ బ్రేకర్లు వేసి పడేసి. అవి కూడా ఒక జాగా లేదు, ప్రతి జాగాలో ఉన్నాయి. ప్రతి యూటర్న్ కాడ ఒక విలేజ్ దగ్గరకు వచ్చినప్పుడు జాగాల మళ్ళీ వచ్చింది. నేను సేపు మాట్లాడి ఇప్పుడు 2 నిమిషాలు అయితే మాట్లాడి మళ్ళీ వచ్చేసి గిన్నెగానమ్మా. ఒకటి, 2, 3 శ్రీకాకుళం ఇన్నిగానమ్మా. ఇంకి ఆ పాతకాలంలో ఉంటుండే కదా స్పీడ్ బ్రేకర్లు, అట్లాంటివి వేసి ఏం టెన్షన్ లేదు. బండి స్మూత్గా ఎక్కి దిగిపోతుంది. ఈ స్పీడ్ బ్రేకర్లు వేసినప్పటి నుంచి బండి అంతా సగం ఖరాబ్ అయిపోతుంది. మా బావ బండి ముంగడ వెళ్ళిపోయింది. నేను డీజిల్ పోసుకున్నా, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయింది పక్క నుంచి. ఇది కనిపించైతే మా బండి అనిపిస్తుంది. టాటా వేసి చూద్దాం. మాట దగ్గర కాదా మావాడి మా బండి పడ్డది. ఇక్కడ చూడండి బండి పల్టీ అయిపోయింది.
ఆపుకున్నాం మంచిగా, కొన్ని జీవాలు చెక్ చూసాను అనమాట. ఒకటి మీద కూడా పడతాయి కదా, చెక్ చేసుకున్నాం, మంచిగా ఉన్నాయన్నీ. నేను దూరం పోవాలిగా, మళ్ళీ ఒకటి వచ్చిపోయినా కష్టం. ఇదైతే వర్షం పడుతుందా బాగా లైట్గా, ఇంకో సైడ్ వర్షం పడుతుంది, మా దగ్గర వర్షం అంత స్పీడ్ కూడా లేదు, ఏదో మామూలుగా పడాలంటే పడుతుంది. ఇది తెలంగాణ బార్డర్, ఇది తెలంగాణ బార్డర్ అయితే బండ్లు ఆపినాం, పేపర్లు చూపించేసి. పేపర్లు చూపించేసి ఊట అయిపోతుంది. రాదమ్మా బాబాయ్, చదవమ్మా. బండి అంతా గబ్బు అయిపోయింది. వాళ్ళు వస్తే ఒకసారి బండి ఎక్కితేసి దివాలు చూసుకుంటే సెట్ అయిపోతుంది, మళ్ళీ చాయ్ తాగి పోతే అయిపోతుంది. వాళ్ళ బండి కూడా వచ్చేసింది. ఎవరి దాకా వచ్చినామన్నా? అద్దంకి వచ్చినామా? అద్దంకి రాలే ఇంకా. దానికి విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాము. టైం వచ్చేసి 7:22 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి 165 కిలోమీటర్స్ వస్తుంది. పిడుగురాలు, మెయిన్ పిడుగురాలు విలేజ్ దాటంగానే అది ఒక ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ ఇట్లా ఎక్కగానే చూడసలేక ఉంటుంది. ఆడ సడన్గా శ్రీవేగర్లో చేసినాయి. ఆ ముంగట లారీ వచ్చింది కాబట్టి మేము చూసుకొని మెల్లగా స్లో చేసుకున్నాము. ఇక స్పీడ్లో ఉంటే మాత్రం బండి జంప్ చేయాల్సిందే. ఆ ఎత్తు కూడా బాగుంది శ్రీవేగర్లో. బోర్డులు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకప్పుడు బోర్డులే ఉంటుండే కదా, 500 మీటర్స్ నుంచి బోర్డులు ఉంటుండే. మేము స్లోగా చేసుకుని పోయేది, అరే ముందు శ్రీవేగర్లు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు అట్లాంటివి కొన్ని పెడితే బాగుంటుంది. ఒంగోలుకి అయితే వచ్చేసాం. మా బావ బండి ఇంకా మళ్ళీ వెనకల్లే ఉంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 45 కిలోమీటర్ ఉంది నెల్లూరు. ఇక్కడ లేదు వర్షం ఇక. అది కనిపిస్తుంది కదా చూడమ్మా, అది పెన్నా నది. మార్నింగ్ అనిపిస్తుంది కానీ తిరిగి చాలా తింటారంటే పెన్నా నది. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్. ఇది వచ్చిన టైం కరెక్ట్గా ట్రైన్ కదులుతుంది. ఆ ట్రైన్ చూస్తుంటే ట్రైన్లో వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. అది బండి వదిలేసి ఎందుకంటే నడిపి ఆయాసం వచ్చేసింది. అంతే కదా, పని చేసేదానికన్నా నా ట్రావెలింగ్ చేసింది ఎక్కువ ఉంటుంది తెలుసా. అలసిపోతాడు మనిషి చాలా. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇది నెల్లూరు మార్కెట్. ఇది ఇంట్లో ఊస్తారు జీవా. బండి కాల్ చేసినా నిలబడ్డా, మా బాబు బండి రావాలి, ఇద్దరం కలిసిపోవాలి. 11 అవుతుండే, 10:30 అవుతుండే వచ్చేద్దాం. బండి రావాలి. ఇది నడిపిన తంగతంగా అయిపోయినా. కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది బండి, పొట్టి ఉంది కాబట్టి కాలు కింద పెట్టాల్సి వస్తుంది. హైట్ ఉంటే కొంచెం మనం కాలు కూడా ఫ్రీ అయిపోతాయి బండ్ల. బాగా రావాలి, జీవాలు తిప్పాలి, లెక్క చేసుకోవాలి. నాకు తెలిసి 11:30, 12 అవుతుంది. నేను పోయినట్టే, తెల్లందాకా బండి నడిపినట్టే. ఇప్పటికే డల్ అయిపోయినాం, నిద్ర వస్తుంది ఇప్పుడే. రానియా మసేపు రాని, మసేపు వచ్చినాక అద్దాలు ఎక్కించేస్తాం. ఇప్పుడు వచ్చింది బండి, 11:40 అవుతుంది.
కూర్చొని బెజార్ అయిపోయినా. అంటే ఈ బండి వేరే చోటుకు పోయింది, అక్కడ నుంచి కొన్ని జ్వాలు వేసి మళ్ళీ ఇక్కడ వచ్చింది. అంటే ఇదే బస్తీ కానీ పక్క గలీలో. డెకరేషన్ చేసారు. రేపు క్రిస్మస్ అట్లా చెప్పి డెకరేషన్ చేసినట్టు. కిరాయి తీసుకున్నాం, బయటికి వెళ్ళే వరకు 12 అవుతుంది. మేము ఈడ దినాల్లో ఈడ వండాల్లో ఇలానే వస్తుంది. రోజు నైట్ పగలు అప్పుడప్పుడు ఒక 2 రోజులకు 3 రోజులకు కంటిన్యూ బండి నడిపితే నిద్ర అనేది కంట్రోల్ అవుతుంది. మనం ఉండి ఒకటేసారి నైట్ మొత్తం బండి నడపాలంటే అది అలవాటు కాదు. అలవాటు అయితే ఏం కాదు, ఇంకా అలవాటు కాకపోతే నిద్ర కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే డైలీ పండుకునే టైంకి నిద్ర రాకుండా ఏమొస్తుంది మరి. ఇక్కడ 10 ఏళ్ళకే బద్ద అయిపోతాయంట నెల్లూరులో హోటల్స్ అన్నీ. మేము బైపాస్ చూడాలి కదా, కావాలా పోయి రోటీ తినేసి పోతే రైట్. కవాలి 48 వాడటం అన్నది. ఇక్కడ ఆగి చాయ్ తాగుతాం, డీజిల్ పోసుకొని. మా బాగా నీళ్ళు ఆయన తాగుతా అని చెప్పేసి నాదని తెప్పించి వాటర్ బాటిల్ చూసిన దక్కని పో 30 రూపాయలా, 60 రూపాయలు మంచిది పడు, బాగున్నట్టుంది. కాఫీ చాలా కడకుంది కదా. వచ్చిన ఒక దగ్గర అయిపోయింది, మొత్తం గల్లి తిన్నాడు. తో మర్చిపోయినాక అరే ఏమన్నా నువ్వు మాకు మంచిగా గట్లే కదా ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది అంటే, అరే మావాడు ద్రోమని చెప్పినాక దాని తర్వాత మన గదికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి వద్దు దిక్కరమ్మన్నాడు. కష్కరుడు ఎంత బాగా వస్తుంది బండి. ఇక నా బండి 80 పోతుంది, ఇక ఆయన తీసుకుపోతున్నాడు సంపూర్ణ అంతుంది బండి. గుడ్ మార్నింగ్ అందరికి, గుడ్ మార్నింగ్ అండి. నైట్ 1 గంటలాగా డ్రైవ్ చేసినాం, 1:30 దాకా డ్రైవ్ చేసినాము. నిద్ర బాగా వచ్చింది. పెట్రోల్ పంప్లో లెఫ్ట్ పెట్రోల్ పంప్ ఉంటే కావాలి దాటిన తర్వాత పంపు దాటి పంపులో బండి పెట్టేసి వండుకున్నాము. వండుకొని ఇప్పుడు లేచి జర ముంగడికి వచ్చి బయలుదేరుతున్నాను. అంతా మంచిగా పడుతుంది ఇక్కడ ఫుల్. కిలోమీటర్ ఉండొచ్చు నుంచి ఇంకా మన హైదరాబాద్. ఇంకా బాగా చేపలు పడుతా అంటున్నాడు నిజాలు కూడా సైడ్. ఇట్లా ఇంకా చేపలు పడ్డే వారికి టైం అవుతుందో, ఇంటి వారికి టైం అవుతుందో పోలేదు. బైపాస్ పైకి పోతున్నాయి గొప్ప తెచ్చి అది లెఫ్ట్ చూపిస్తుంది. ముందు నుంచి ఉంది ఇంకా కొండల మీద మంచు పడుతున్నట్టు, ఆకాశం ఆడుతున్నట్టు ఎట్లుంది. సీట్ మస్తు అనిపిస్తుంది. చూసురా ఫ్లైఓవర్ చక్కగా పోతే విజయవాడ పోతుంది పైనుంచి. అయితే మేము ఇక్కడ నెల్లూరు రైట్కి ఇట్లా ఇక్కడ పోతే రైట్కు నెల్లూరు. మా బాగా చేసిన చక్కగా ఫ్లైఓవర్ తీయకుండా ఆ ఫ్లైఓవర్ మీద చక్క అక్కడే పోయింది, విజయవాడ రోడ్లో పోయింది. మళ్ళీ నేను ఫోన్ చేసి పిలిచిన ఇక్కడ రమ్మని, మలుపుకొని రమ్మని. మేము పోవాల్సింది ఈ రూటు అద్దంకి. చాయ్ ఇట్లా తాగి ఒక 2 బిస్కెట్లు తినేసి రాత్రి కూడా అన్నం కూడా తినలే, అట్లే వండుకున్నాం నిద్ర వస్తా అని చెప్పి. తినకుండా నిద్ర వచ్చింది, తిన్నా అంతే తినకుండా అంతే. ఆయన ఏదో ఉదయం తీసుకుని వస్తున్నాను పోతేనే ఉన్నాడు చెప్పకపోతే వస్తా నాకు. నేను ఫోన్ చేయకుండా ఉండాల్సింది చక్కగా విజయాల పోతుందా ఇలా.
పరిశాంతి పోయింది అగో ఇప్పుడు వస్తున్నాడు బండి ఏమైనా చెప్పకపోతే పోతూనే ఉంటావా ఇక అరే పోతే చూసుకో రోడ్ చూసుకో ఏం చూసుకో చక్కగా పోతూనే ఉంటావా ఇట్లుంటే ఇట్లా నాకు అర్థం కాదు నేనే విజయవాడ పోయేదాకా పోయేదా అక్కడ ఏ విజయ్ కాదు మళ్ళీ యూటర్న్ చూపించింది మళ్ళీ నాకు నువ్వు అనగానే మళ్ళీ ఫోన్ మళ్ళీ అడ్వాంట్ కొట్టినా మిర్రర్ కొట్టంగానే ముంగన ఫ్లైవర్ ఉంది ఒకటి మళ్ళీ దాని కింద మళ్ళీ రైట్ టర్న్ చేసుకోమంటుంది ఆడే ఉండే సర్వీస్ రోడ్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయినా నేను అనుకున్నాడు హైదరాబాద్ బోర్డు చూపించిందా ఆడే మలుపుదాం అనుకున్నా కానీ ముంగడ ఎగ్జిట్ ఉంటా అనుకున్నా కానీ సర్వీస్ రోడ్ అక్కడ నుంచి ఉంది అది కిలోమీటర్ అవుతా నుంచి ఉంది అది సరే నడు ఇక ముంగడ ఛాయ్ అన్నాడు ఉండాలిగా మళ్ళీ స్టాప్ చెప్పాలి చెప్తారు నాడు నీకు అది చెప్తారు ఇక ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకు సొంతంగా బోలు పాటించుకోవాలి అవ్వ ముంగడ ఛాయ్ తాదాం ఇట్లుంది మా బావతోని రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన ఎంత మంచి పడుతున్నాడు ఇక్కడ అసలు రోడే కనిపిస్తలేదు ఆ కొండ మొత్తం మంచిగా అది మంచు వారంతం కూర్చుపోయి మొత్తం మునిగిపోయినావు చూస్తున్నావు పడ్డాయి మేము ఆని దూరాలు వచ్చినా మాకు దొరకలేదు కానీ ఏగానే పడుతుంది పిండికే పడుతున్నాయి మన అది ఒకటి పెద్దది పడ్డది ఇక అట్లాంటి ఐస్ ఐస్ సైడ్ ఐస్ సైడ్ వీడి రాని ఏం పాడవుతుందేమో అని అంటే వచ్చి నిద్ర లేక మేము ఆడిడ నిద్ర వస్తున్నా అట్లా ఇట్లా నీళ్ళు పోసుకొని ఛాయ్ లాగి ముఖం మీద నీళ్ళు కొట్టుకుని వస్తుంటే వీడికి వచ్చేసరికి వీళ్ళు మెల్లగా వండ పెడతాడు ఇక గ్యాస్ వస్తుంది బంటు దూరం వేసినాక ఇట్లా ట్రాఫిక్ ఉంటుంది శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ విడతాప